హలో ఎవ్రీవన్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రపంచంలో ఏ బ్యాంకు చేయలేని సాహసం చేశారు యాష్ గారు. ఎవరికి అర్థం కాలని కొత్త కొత్త విషయాల్ని పరిచయం చేయబోతున్నారు ప్రపంచానికి యాష్ గారు. ఎన్నో డిపార్ట్మెంట్లకి తెలియని విషయాలు తెలియపరుస్తున్నారు యాష్ గారు. ఇన్ని గొప్ప విషయాలు మనందరి ముందర ఉన్నాయి, మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోక ఎప్పుడు కూడా ఏందండి, ఎప్పుడో మేము అప్పుడే 2 years అయింది, మేము ఎంటర్ అయ్యి 1 year అయింది, ఏం చెప్పు, ఏం చేసావు, ఇప్పుడు ఏం నష్టమని, నీ ఒక్కడి కోసమో నా ఒక్కడి కోసమో కాదు కంపెనీ వస్తున్నది. ప్రపంచంలో ఉన్నటువంటి 860 కోట్ల జనాభా కోసం వస్తున్నది కంపెనీ. ప్రపంచాన్ని రూపుమాపులు మార్చేయడానికి వస్తున్నటువంటి కంపెనీ. కరప్షన్ ని మొత్తం కరెక్టెడ్ గా చేయడానికి వస్తున్నటువంటి కంపెనీ ఆన్ ప్యాసివ్. కంపెనీ మిషనే అది, కరెక్షన్ టు ద కరప్షన్. నువ్వు సురక్షితంగా బతకడం కోసం వస్తున్నటువంటి కంపెనీ ఆన్ ప్యాసివ్. డబ్బు ఒకటే కాదు, ఇక్కడ డబ్బు కోసం ఒకటే కాదు కంపెనీ వస్తున్నది. నువ్వు, నీ పిల్లలు, నీ ముందు తరాలు సురక్షితంగా బతకాలి భూమి మీద. భూమిని కాపాడుకునే బాధ్యత కూడా ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఉంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఉందని చెప్పేసి తెలియడం కోసమే యాష్ గారు తీసుకొస్తున్న సిస్టమే ఆన్ ప్యాసివ్. అందులోని విజనే అప్లిఫ్ట్ హ్యుమానిటీ. అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అంటేనే నిర్వచనం ఆన్ ప్యాసివ్. దీన్ని ఆలోచన చేయాలి మనం. యాష్ గారు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా అంటే కష్టపడుతున్నారు. నవంబర్ 2వ తేదీ వచ్చినటువంటి ఆ పాపప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇప్పుడు దాకా మనం అందరం కూడా ఎదురు చూస్తున్నది. అందరూ కూడా, మీరు, నేను, అందరూ కూడా అందరికీ అవ్వాలి, అందరికి కావాలండి. మనందరికి కావాలి డబ్బు, అందరికి కావాలి డబ్బు. ఎవరికి వద్దు? డబ్బు లేకపోతే ఒక అడుగు కూడా వేయలేం మార్కెట్లో. డబ్బు లేకపోతే విలువ ఉండదు మనకు. ప్రజెంట్ మీరు ఏమైతే పనులు చేస్తున్నారో చేసుకోండి హ్యాపీగా. మీరు ఏవైతే ఉద్యోగాలు చేస్తున్నారో చేసుకోండి హ్యాపీగా. మీరు ఏమి చేయాలనుకున్నారో చేసుకుంటూ ఉండండి. డిస్టర్బెన్స్ చేసుకోవద్దండి మీ బిజినెస్లకి, మీ వ్యాపారాలకి. ఆన్ ప్యాసివ్ వచ్చే టైంలో రెడీ అయినప్పుడు, అది సిద్ధమైనప్పుడు అది ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక పండుగను టార్గెట్ చేసుకుని ఆన్ ప్యాసివ్ రాదు. ఒక దేశానికి సంబంధించినటువంటి జాతీయత దినోత్సవాన్ని, అంటే జాతీయ దినోత్సవం అంటే ఆ దేశం యొక్క నేషనల్ డే కోసం రాదు ఆన్ ప్యాసివ్ కంపెనీ. ఆన్ ప్యాసివ్ కంపెనీ వచ్చే రోజే హిస్టారికల్ డే. అది ఏ రోజు వస్తే ఆ రోజే హిస్టారికల్ డే. ఏ రోజు వర్క్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు యాష్ గారు మనందరికి పరిచయం చేస్తారు, మనందరికి ఇస్తారు. OS 2.0 వచ్చింది అంటే మనందరూ లైఫ్ టర్న్ అయిపోయినట్టే. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే పాపప్ లో కూడా ఎన్నో విషయాలు ఉండొచ్చు. మనకు ఇవ్వాల్సినటువంటి డబ్బు గురించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆశ్చర్యం లేదు. కానీ OS 2.0 ఏ రోజైతే మన ముందుకు వస్తుందో, దట్ డే ఈజ్ ఏ హిస్టారికల్ డే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫౌండర్ ఇన్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ. ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. యాక్టివ్ గా, పాజిటివ్ గా ఉండండి. ఎవ్రీ డే మీరు లాగిన్ అవ్వండి. ఎంతమంది లాగిన్ అవుతున్నారు నిజాయితీగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి. నవంబర్ 2 నుంచి ఇప్పుడు దాకా మీరు ఎన్ని రోజులు లాగిన్ అయ్యారు? ఏ రోజు, ప్రతిరోజు లాగిన్ అవుతున్నారా? ఎన్నిసార్లు లాగిన్ అవుతున్నారు? ఎన్ని నిమిషాలు గడుపుతున్నారు? ఎన్ని గంటలు ఉన్నారు మీరు ఆన్ ప్యాసివ్ లో, ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ లో అని చెప్పేసి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి చూద్దాం. అక్కడ ఆన్ ప్యాసివ్ లో లాగిన్ అవ్వడానికి మాత్రం ఇష్టం ఉండదు, డబ్బు మాత్రం కావాలి. ఆన్ ప్యాసివ్ నుంచి డబ్బు కావాలి. ఎందుకండి ఇంత ఇర్రెగ్యులర్? క్లియర్ గా ఉండండి, క్లియర్ గా, హానెస్ట్ గా ఉండండి, నిజాయితీగా బతకండి. బయట ఎలాగో మనం బతకలేకపోతున్నాం నిజాయితీగా. సొసైటీ మొత్తం అంతా అవినీతితో ఉంది, మొత్తం నాశనం సొసైటీ. అందులో నిజాయితీగా బతికేవాడు బతికి ఎలా ఉంటుందో ఆల్రెడీ చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మనం మారాలి, నిజాయితీగా మారాలి, హానెస్ట్ గా ఉండండి. ఆన్ ప్యాసివ్ పట్ల హానెస్ట్ గా ఉండండి. మీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉండండి. మీరు చేసే వృత్తి, మీరు చేసే పని మీద బాధ్యతగా ఉండండి. అవన్నీ సక్రమంగా చూసుకుంటూ ఆన్ ప్యాసివ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు స్వాగతించండి. ఎస్, వీఆర్ రెడీ టు వెల్కమ్ ఇట్. ఎప్పుడున్నా రానివ్వండి, అట్ ఎనీ టైం మనం రెడీగా ఉందాం, సిద్ధంగా ఉందాం. మన పనులు మనం చేసుకుంటూ, మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో రోజు చేసే కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటూ మనం సిద్ధంగా ఉందాం. అంతే తప్ప ఎప్పుడు ఇంకా డబ్బు 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 దయచేసి పక్కన పెట్టండి. అటువంటి టాపిక్ వద్దు. డబ్బు గురించి మీరు ఆలోచించేద్దండి. మీరున్నది ఆన్ ప్యాసివ్ సిస్టంలో, ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీలో మీరు ఉన్నప్పుడు డబ్బు గురించి మీరు ఆలోచన చేసే అవసరం లేదు. మీరు చేసే పని, మీరు చేసే ఉద్యోగంలో మీరు డబ్బు గురించి ఆలోచన చేయండి. ఉద్యోగం చేసేవాళ్ళు ఇంక్రిమెంట్లు రాలేదనో, బిజినెస్ చేసేవాళ్ళు, సెల్ఫ్ బిజినెస్ చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు, మాకు డబ్బు కొద్దిగా గ్రో చేసుకోవాలనో ఎవ్రీడే దాని గురించి ఆలోచన చేయండి. అంతే తప్ప ఆన్ ప్యాసివ్ లో మీరు ఆల్రెడీ ఉండి ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచన చేయొద్దండి.
మీరు ఊహకు కూడా అందనటువంటి మీ మైండ్ బ్లో అయ్యేటట్టు అటువంటి ఫిగర్స్ మీ వ్యాలెట్లో ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. ఆ రోజు చెబుతూనే ఉంటాం, వచ్చేంత వరకు చెబుతూనే ఉంటాం. ఎవడేమన్నా అనుకోని మాకు సంబంధం లేదు. మేము పట్టించుకోవాల్సింది మా గురించి, మా ఫ్యామిలీ గురించి, మమ్మల్ని నమ్ముకున్న కొంతమంది ఫౌండర్ల గురించి, అంతే తప్ప ఎవడు పడితే వాడిని పట్టించుకునే అవసరం లేదు. ఫౌండర్ల జీవితాలతో ఆడుకోకండ్రా. అంత మూర్ఖులు అంటున్నారా మీరంతా? ఎంత చెప్పినా అర్థం చేసుకోర్రా మీరు? రోజుకి 2-3, రోజు ఒక్కొక్కటి. ఏం పోయే కాలం వచ్చిందిరా మీకు సన్నాసులరా? ఛీ! ఫ్రెండ్స్, దయచేసి అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎవరిని కూడా మీరు ఫాలో అవ్వద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బ్లాక్ చేసి పెట్టేసేయండి, లేదా రిపోర్ట్ కొట్టి పెట్టేసేయండి ప్లీజ్. నిజాయితీగా చెప్తున్నామండి, ఆన్పెస్ చాలా హానెస్ట్ కంపెనీ. అందులో ఫౌండర్స్ కి చాలా వాల్యూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా మనకు తెలియదు. ఆ తెలుసుకునే రోజు వచ్చినప్పుడు పశ్చాత్తాపం పడతారు. చూడండి, ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడారో ఆన్పెస్ గురించి, యాష్ గారి గురించి, అంత ఇంత పశ్చాత్తాపం కాదు, చచ్చేంత పశ్చాత్తాపం పడతారు. చెప్పింటాను, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి మన ముందున్నటువంటి పని ఏంటంటే నిజాయితీగా లాగిన్ అవ్వడం, కొన్ని నిమిషాల పాటు ప్రేమతో ఆన్పెస్ ఓఎస్ సిస్టమ్ ని ఆపరేట్ చేయడం, చెక్ చేసుకోవడం, చూసుకోవడం. సార్ మా ఫోటో లేదు, మా పేర్లు ఏం కనిపించట్లేదు, ఆ రోజు నుంచి ఈ రోజు అలా ఉంది. ఓకే, ఉంటుంది. ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ, నో ప్రాబ్లం. అది టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఓఎస్ 2.0 వచ్చింది అంటే మొత్తం అన్ని కూడా మీరు ఇంతకు ముందు ఏదైతే ఫోటో పెట్టారో ఆ ఫోటోస్ అన్ని వస్తాయి. అప్పుడు ఏమైనా కూడా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్ని కూడా యాష్ గారు మనకు చెప్తారు, అనౌన్స్ చేస్తారు. ప్రతి ఒక్క ఫౌండర్ ని ప్రొటెక్ట్ చేస్తారు, కాపాడతారు. ఎవరిని కూడా వదులుకొని వాళ్ళు చెడిపోదానికి వాళ్ళు ఒప్పుకోరు. యాష్ గారు ఒప్పుకోరు. 14 లక్షల మంది ఫౌండర్లలో ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్నారు ఆయన. మనకు అర్థం అవ్వట్లేదు. చాలా చాలా పకడ్బందీగా, క్లారిటీగా, క్లియర్ గా మన కంపెనీ తన పని తను చేసుకుంటూ వెళుతుంది. యాష్ గారు చాలా బిజీ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ వర్క్ కంప్లీట్ అవుతానే మనకు ఏమి ఇవ్వాలో అన్ని కూడా ఇచ్చుకుంటూ వస్తారు. అంతవరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇదొక్కటే మన పని, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇదొక్కటే మన పని. ఫౌండర్స్ చేయాల్సిన పని ఏంటంటే వెయిట్ అండ్ సీ. ఒక 5 పనులు చెప్పారు, ఒక పని నేను చెప్తున్నాను చూడండి. వెయిట్ చేయడం. సెకండ్, ఆన్పెస్ ఓఎస్ లాగిన్ అవ్వడం. థర్డ్, అందులోని మీ ప్రొఫైల్ చెక్ చేసుకోవడం. ఫోర్త్, మై యూజర్స్ చెక్ చేసుకోవడం. ఫిఫ్త్, ఓ వ్యాలెట్ చెక్ చేసుకోవడం. ఇంతే మన పని, ఇంకా వేరే ఏమీ లేదు. అన్ని కూడా మన ఆన్పెస్ ఈకో సిస్టమ్ లో, ఓఎస్ లో, పాపప్ లో వస్తాయండి విషయాలు. మనం వాటిని ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్ళిపోదాం. మనకు అందుబాటులో ఉండే లీడర్ సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. అంతవరకు అందరూ కూడా చేయాల్సిన పని ఈ ఓన్లీ 5 విషయాలు మాత్రమే చేసుకుంటూ సంతోషంగా మీ పనులు, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండండి. ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి, ఎవరికి కాల్ చేయొద్దండి. వీలైతే మీకు అభిమానం ఉన్నటువంటి లీడర్లకు మీరు జస్ట్ ఒక వాట్సాప్ లో ఒక మంచి మెసేజ్లు పెట్టండి. వాళ్ళు దానికి రిప్లై ఇస్తే హ్యాపీగా వాళ్ళతో కలిసి మీరు ప్రయాణం సాగించండి. అంతే తప్ప ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్.